ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ఫుల్ మీల్స్. వెజిటేరియన్స్కి ఫుల్ మీల్స్. వెజిటేరియన్స్ ఉన్నారు కొంతమంది. నాన్ వెజిటేరియన్స్కి అన్నీ, బిర్యానీ, కుష్కా అన్నీ. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను, వినండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ వచనానికి రాకముందు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ముఖ్యంగా ఈరోజు ఈ మాటని నేను యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. 3 ఫేజెస్లో నేను ఈ మాట చెప్తాను. 1 ఇంట్రడక్షన్, 2 మెయిన్ కోర్, 3 కన్క్లూజన్. ఏంటండి? పడుకుని పేరా? ఇంట్రడక్షన్, మెయిన్ కోర్, కన్క్లూజన్. సింపుల్గా తక్కువ టైంలోనే ముగించేస్తాను. మీకు ఇక్కడ ఏదైతే కనబడుతుందో దాన్ని చూడండి. అయితే ఇంట్రడక్షన్, అసలు చాలామందికి బయట అన్యులు మనల్ని ప్రశ్న అడుగుతారు, క్రీస్తు ఏం చేశాడు అసలు? తన మేకులు తను పీక్కోలేకపోయాడు, చెట్టుకి అనగా ఆ సిలువకేసి చంపేశారు. క్రీస్తు ఏం చేశాడు అనగా మనం చాలా చెప్పాలని ప్రయత్నిస్తాం, ఎందుకంటే బైబిల్లో చాలా ఉంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా ఉంది. కానీ సింపుల్గా లాంగ్ స్టోరీ షార్ట్గా ఏం చేశాడు అన్నది నేను ఇంట్రడక్షన్లో చెప్పి అలాగే ఆ 3 ఫేజెస్లో క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎవరు బైబిల్స్ తీయద్దు, ఇక్కడ ఉన్నది చూడండి. రోమా 5:12. దయచేసి ఎవరైనా చదవడానికి సహకరించండి. చాలు 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 ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఇది జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. పాపము ఎలాగొచ్చిందండి? బైబిల్ ఏం రాయబడి ఉంది? ఒక మనుష్యుని ద్వారా. పాపము దేవుడు సృష్టించాడా? పాపము దేవుని వల్ల వచ్చిందని రాయబడి ఉందా? ఏమని రాయబడి ఉంది? మనిషిని ఎవరు సృష్టించారు అసలు? సమస్త సృష్టిని ఎవరు సృష్టించారు అసలు? దేవుడు సృష్టించాడు. మరి దేవుడు సృష్టించినప్పుడు పాపాన్ని ఎవరు తీసుకొచ్చారు లోకంలోనికి? ఏమని రాయబడి ఉంది ఇక్కడ? ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 మ్యాన్ అంటే ఒక మనిషి ఏం తీసుకొచ్చాడు? సిన్, పాపాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. రోమన్స్ 6:23. చాలు. పాపము, ఇప్పుడు ఒక మనిషి లోకంలోనికి పాపం తీసుకొచ్చాడు. ఒక మనిషి పాపాన్ని తీసుకొచ్చాడు. ఆ పాపము వలన వచ్చే జీతం ఏంటండి? పాపం వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న లైను? లోకంలోనికి మనిషి వచ్చాడు, మనిషి పాపాన్ని తీసుకొచ్చాడు. ఈ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారు? ఒక మనిషి చేశాడు కదా. ఇప్పుడు మరలా రోమన్స్ 5:12, రోమాపత్రిక 5:12వ అధ్యాయం 12వ వచనంకి ఒకసారి చదువుదాం మనం. వావ్, చూసారా? మనం 2 విషయాలు చూసాం కదా. 2 విషయాలు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు చూడండి. ఒక మనిషి, ఫస్ట్ థింగ్. 2, పాపం వచ్చింది మనిషి వల్ల. 3, పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఏంటండి? మనిషి, పాపము, మరణము. ఆ తర్వాత లైన్లో ఉంది చూడండి. ఏంటి? ఆ ఒక మనిషికి అది పరిమితం అవ్వలేదు. ఎంతమందికి వెళ్ళింది అది? మనుషులందరికీ. ఇప్పుడు ఒక పెయింట్ డబ్బా, ఏషియన్ పెయింట్ డబ్బా నా తల మీద నేను వంపేసుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా తల మీద నేను వంపేసుకుని మీరు ఇలా కూర్చున్నారు కదా, అందరిని ఇలాగ అనుకుని వెళ్ళిపోయాను. మీకేమవుతుంది? ఏమవుతుంది? ఆ పెయింట్ అంటుకుంటుంది. అది రెడ్ పెయింట్ అయితే మీ అందరికీ రెడ్ పెయింట్ అంటుకుంటుంది, బ్లూ పెయింట్ అయితే మీ అందరికీ బ్లూ పెయింట్ అంటుకుంటుంది కదా. అలాగే ఒక మనిషి, ఎగ్జాంపుల్గా చెప్పాను, ఒక మనిషి పాపం చేసి మరణాన్ని తీసుకొచ్చాడు. ఆ మరణము మనుషులందరికీ వచ్చేసింది. ఏమైంది? మనుషులందరికీ వచ్చేసింది. ఇప్పుడు సిన్, డెత్ 2 కూడా మనుషులందరికీ వచ్చేసింది. ఇది మనిషి ఇప్పుడు ఈ లూప్లో ఉండిపోయాడు. ఈ లూప్లో నుంచి మనం బయటికి ఎలాగ వస్తాము అంటే, ఇప్పుడు దాన్ని చెప్పకముందు చూడండి, రోమాపత్రిక 3:23 ఒకసారి చదువుదాం చూడండి. రోమన్స్ 3:23. ఇది 4వ విషయం. ఏ భేదము లేదంట. నో డిస్టింక్షన్. పెద్ద కులం లేదు, చిన్న కులం లేదు, డబ్బున్నవారు లేదు, డబ్బు లేనివారు లేదు, ఎవ్వరు కూడా భేదం లేదు. భేదం లేకుండా ఏమంటున్నాడండి? అందరూ. ఒక మనిషి పాపము మరణము తీసుకురావడం వలన అది అందరికీ వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమైపోయారు? అక్కడ కింద లైన్లో ఉంది చదవండి. దేవుడు అనుగ్రహించు మహిమ నుండి దూరం అయిపోయాడు. అర్థమైందా?
ఒక మనిషి పాపం తెచ్చి, పాపం వల్ల మరణం తెచ్చి, ఆ మరణం అందరికీ వచ్చి, అందరికీ రావడం వల్ల దేవుని మహిమ నుంచి దూరం అయిపోయాడు. పడుకున్న వారందరూ హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎవరు పడుకోలేదు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఓకే, ఒకసారి మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఒక మనిషి, చెప్పండి నాతో పాటు, ఒక మనిషి పాపం తీసుకొచ్చాడు, దానివల్ల మరణం వచ్చింది, అది లోకమంతటికీ చెందింది, దాని వలన ఏమైంది, కింద లైన్, మహిమ నుండి దూరం అయిపోయాం మనందరం. ఇప్పుడు ఈ లూప్లో నుంచి బయటికి రావాలి మనిషి. ఎలాగొస్తాడు? ఫస్ట్ థింగ్ మీకు ఏం చెప్పాను? పాపం మనిషి వల్ల వచ్చిందని చెప్పాను. పాపం ఎవరి వల్ల రాలేదు? దేవుడి వల్ల రాలేదు, మనిషి వల్ల వచ్చింది. మరి ఇప్పుడు పాపం పోవాలంటే అది ఏమవ్వాలి? మనిషి వల్లనే పోవాలి. అర్థమైందా మీకు? ఓకే, అక్కడి నుంచి ఇలాగొచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడికి దూరం అయిపోయాం. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లూప్లో నుంచి మనిషి బయటికి రావాలి. ఏమవ్వాలి అనేది మనం చూద్దాం. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం. 1 Peter 1:18, 19. అర్థమైందా? మనందరం దేవునికి దూరం అయిపోయాం ఒక మనిషి వల్ల. ఇప్పుడు ఏమైంది? మనం విమోచించబడ్డాం. ఒకసారి 18వ వచనం చూద్దామా? 18వ వచనం కింద లైన్ చూడండి. విమోచింపబడ్డారు, మనం విమోచింపబడిపోయాము. దేనివల్ల? 19వ వచనం చూద్దాం ఒకసారి. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోష రక్తము, గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం అందరం ఏమయ్యాము? అర్థమైందండి? ఇప్పుడు ఈ లూప్లో నుంచి మనం బయట తీసుకొచ్చింది ఎవరు? నిష్కలంకము, నిర్దోషము, అలాగనే అమూల్యమైన రక్తము చిందించబడింది. అది ఎవరు చిందించారు? యేసుక్రీస్తు. ఎలా వచ్చాడు? మానవ రూపంలో వచ్చాడు. మొదటి మనిషి పాపం తెచ్చాడు. ఇప్పుడు కడపటి మనిషి ఆ పాపాన్ని తీసుకువేయడానికి ఏం చేశాడు? నిర్దోషంగా, నిష్కలంకంగా జీవించి, అది ఆ పాపాన్ని మనం ఏదైతే ఉందో దాని నుంచి మనం తొలగించి, విమోచించి, మరలా ఏదైతే మనం దేవుని మహిమను కోల్పోయామో ఆ మహిమలోనికి మనల్ని రియూనియన్ చేశారు. హల్లెలూయా. ఇది సువార్త. ఇదే సువార్త. లాంగ్ స్టోరీ. మన ఆది కాండం నుంచి యేసుక్రీస్తు వరకు మొత్తం చూస్తే అది లాంగ్ స్టోరీ. ఇది షార్ట్గా ఏమైంది మనకి అర్థం చేసుకుంటే ఇదనమాట. ఓకేనా? ఒకసారి మళ్ళా గుర్తు తెచ్చుకుందామా? ఒక మనిషి వల్ల పాపం వచ్చింది, ఆ పాపానికి జీతం మరణం వచ్చింది, ఆ మరణము మొత్తం మనుషులందరికీ వచ్చింది. ఏమైంది దానివల్ల? దేవుడు అనుగ్రహించి మహిమను దూరం అయిపోయాము. ఇప్పుడు దీని నుండి మనం బయటికి రావాలంటే ఎవరు బయటికి తీసుకురాగలరు? కడపటి మనిషి, కడపటి ఆదాము. ఆదాము ఏం చేశారు? మనల్ని అమూల్యమైన రక్తము, నిర్దోష రక్తము, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చిందించి మనల్ని అందరినీ కూడా విమోచించారు. ఓకే, ఇప్పుడు ఇది జరిగింది కదా. ఇది క్రీస్తు భూమి మీద జీవించినంత కాలము కూడా చేసి ఆయన ముందు మనకి ఇక్కడ చెప్పిన వారి ప్రకారంగా 5 మాటలు పలికి 6వ మాటగా ఏమన్నారు తెలుసా? సమాప్తమైనది. ఇంగ్లీష్లో దాని అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్. ఒకసారి ఆ ఫస్ట్ పిక్చర్ ఏవో నేను పంపించింది. బైబిల్ గ్రంథము కృత నిబంధన అంతా కూడా ఏ భాషలో రాయబడిందండి? ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది క్రొత్త నిబంధన అంతా. అయితే గ్రీకు భాషలో ఇక్కడ ఇట్ ఈస్ ఫినిష్డ్ లేకపోతే సమాప్తమైనది అనే వచనం ఏదైతే ఉందో ఆ మాటకి బదులు గ్రీకు భాషలో ఏమని పదం వాడారంటే టెటెలెస్టై. ఒకసారి నాతో పాటు చెప్పండి, టెటెలెస్టై. మరలా చెప్పండి, టెటెలెస్టై. ఈ టెటెలెస్టై అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ దాన్ని ఎవరో కూడా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంక దాన్ని మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యేసుక్రీస్తు ఏం చేశారో మన ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు. ఇప్పుడు ఇది మెయిన్ కోర్లోకి వెళ్తున్నాం. మెయిన్ కోర్లో ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అంటే టెటెలెస్టై. హల్లెలూయా. టెటెలెస్టై అనగా ఏమనుకున్నాం మనం? ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఫినిష్డ్, దాన్ని మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పదాన్ని యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పలికారు కదా, అది ఆయన మొదటి శతాబ్దము ఏదైతే ఆయన జీవించిన కాలం ఉందో ఆ కాలంలో
ఏ ఏ సందర్భాల్లో ఈ యొక్క పదాన్ని వాడేవారు, అసలు ఈ పదానికి అర్థం ఏంటి అనే కొన్ని కాంటెక్స్ట్లు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ది, ఈ పదం ఎక్కడ వాడతారు అంటే ఒక బిజినెస్ లేకపోతే ఒక అకౌంటింగ్ టర్మినాలజీలో వాడతారు. ఎక్కడండి? ఒక బిజినెస్. ఆ బిజినెస్లో టెటలెస్టై అంటే అర్థం ఏంటి తెలుసా? పెయిడ్ ఇన్ ఫుల్. అర్థమైందా మీకు? సంపూర్ణంగా చెల్లించబడింది అని అర్థం. హల్లెలూయా. ఆ సెకండ్ పిక్చర్ ఒకసారి, ఇది మీకు కనబడుతుందా? ఇప్పుడు ఆ మొదటి శతాబ్దం లేకపోతే ఆ టైంలోని ఎవరైనా అప్పు తీసుకుంటే, ఒక అప్పు తీసుకున్నందుకు ఒక డెట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. నార్మల్గా హ్యాండ్ టు హ్యాండ్ అప్పు అనట్లేదు. ఒఫిషియల్గా ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. నా దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకున్నావు, ఇంత చెల్లించాలి, పలానా టైంలో విత్ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ చెల్లించాలని ఉంటుంది. ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అయితే ఆ సర్టిఫికెట్ అంతా కూడా చెల్లించేసిన తర్వాత, అప్పు క్లియర్ అయిపోయిన తర్వాత, ఎవరైతే ఆ అప్పు ఇచ్చిన అతను ఉంటాడో అతను ఆ సర్టిఫికేట్ మీద ఒక స్టాంప్ వేస్తాడు. ఏం స్టాంప్ అండి అది? ఇక్కడ రాసింది చూడండి. ఏంటది? టెటలెస్టై. టెటలెస్టై అనే పదం రాసి ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ని నేను ఎవరికైనా చూపిస్తే దాని అర్థం ఏంటి? అప్పు చెల్లించబడిపోయింది. ఇంక నేను మరలా ఏమైనా ఇవ్వాలా? ఇవ్వవసరం లేదు. దాని అర్థము, కంప్లీట్ అర్థం ఇక్కడ ఉంది చూడండి. ఆ కింద నుంచి చూడు, ఇక స్టాంప్లో ఉంది చూడండి, పెయిడ్ ఇన్ ఫుల్ అంటే సంపూర్ణముగా చెల్లించబడింది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అర్థం ఏంటి? సంపూర్ణముగా చెల్లించబడింది. ఓకే, ఇది ఫస్ట్ యూసేజ్, ఫస్ట్ కాంటెక్స్ట్. సెకండ్ కాంటెక్స్ట్ మీ అందరికి చూపిస్తాను చూడండి. సెకండ్ కాంటెక్స్ట్ ఎక్కడ వాడతారు అంటే ఒక కోర్ట్ రూమ్లో వాడతారు. ఎక్కడ? కోర్ట్ రూమ్, న్యాయ వ్యవస్థ. అదే కోర్ట్ రూమ్ అంటే మీ అందరికి తెలుసు కదా, జడ్జు, తర్వాత లాయర్స్ ఇలా అందరూ ఉంటారు. ఆ కోర్ట్ రూమ్లో వాడతారు. దేనికి వాడతారు ఈ కోర్ట్ రూమ్లో అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక లీగల్గా వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండాలి, లేకపోతే నువ్వు నిన్ను ఏదైనా తప్పు చేసి జైల్లో ఉండాలి నువ్వు ఇన్ని సంవత్సరాలు అని చెప్పిన తర్వాత, వారు ఆ జైలు శిక్ష అనుభవించేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ మీద స్టాంప్ వేసి ఏమి ఇస్తారు అని అంటే టెటలెస్టై అని ఇస్తారు. మరలా ఇక్కడ రాసింది చూడండి, టెటలెస్టై అంటే ఫుల్లీ పెయిడ్ అండ్ రిలీజ్డ్. హల్లెలూయా. రిలీజ్డ్, నీకు లీగల్ క్లియరెన్స్ వచ్చేసింది. పైన ఏముంది చూడండి, లీగల్ క్లియరెన్స్ అంటే నువ్వు ఇంకా కారాగార శిక్ష ఏది కూడా అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే అనుభవించాలో శిక్ష అదంతా అనుభవించేసావు, ఇంకా నీకు క్లియర్, యు ఆర్ క్లియర్ అనమాట. అర్థమైందా? మొదటి కాంటెక్స్ట్ ఏంటి? పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణంగా చెల్లించబడింది. రెండో కాంటెక్స్ట్ ఎక్కడ? ఒక జ్యుడిషియల్ లేకపోతే కోర్ట్ రూమ్లో లీగల్ క్లియరెన్స్ ఇచ్చేసారు నీకు, అంటే నీ మీద ఇంక ఏ శిక్షా విధి లేదు, నువ్వు ఫ్రీ అనమాట. ఓకేనా? మూడో కాంటెక్స్ట్ ఈ టెటలెస్టై అనే పదం ఎక్కడ వాడతారంటే, ఒకసారి మూడో పదం వార్లో వాడతారు. ఎక్కడండి? యుద్ధాలు. యుద్ధం గెలిచిన తర్వాత ఒక రాజ్యం ఏదైనా ఆఖరికి ఆ సేనాధిపతి కానీ లేకపోతే గొప్ప సైనికుడు లేకపోతే మంచి బలమైన సైనికుడు ఉంటాడు కదా, ఆ యుద్ధాన్ని గెలిచేసిన తర్వాత మా రాజ్యం యుద్ధం గెలిచింది అని ప్రకటించడానికి గొప్ప శబ్దంతో టెటలెస్టై అని అరుస్తాడంట. ఏ భాషలో ఇది? గ్రీక్ భాషలో. హల్లెలూయా. ఏమని అరుస్తాడు? టెటలెస్టై. టెటలెస్టై అంటే అర్థం ఏంటి తెలుసా? మనం జయించాము అని. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని చెప్పినప్పుడు మూడు అర్థాలు ఏంటండి? ఒకటి, నా పాప భారం అంతా కూడా పెయిడ్ ఇన్ ఫుల్. రెండు, మనం ఏదైతే శిక్ష అనుభవించాలో ఆ శిక్షకు మనకి క్లియరెన్స్ ఇచ్చేసాడు. మూడు, గొప్ప జయము. ఎవరి మీద జయము? పాపము మీద, సాతాను శక్తుల మీద గొప్ప జయము మనకు వచ్చిందని అర్థము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇది గొప్ప, ఇది నేను కొత్తగా కల్పించేని చెప్పట్లేదు. మీరు ఎవరైనా సరే వెళ్ళి, మీ అందరికి ఫోన్లు వాడడం వచ్చు, గూగుల్లో టెటలెస్టై అని మీరు కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఈ మూడు వస్తాయి. ఓకే, ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నిన్న ఎలా చెప్పాలి ఇది అని ఆలోచిస్తున్నప్పుడు ఒక వచనం నాకు చదువుతుండగా తగిలింది. అసలు ఆ వచనం చదవగానే మొత్తం ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఇక్కడ చూద్దాం ఒకసారి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చదువుదాం 15వ వచనం కూడా. ఆయన ప్రధానులను, అధికారులను,
నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. చూసారండి ఇది. ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్లో నేను పెట్టాను కదా, అది పెట్టండి. చదువుతున్నప్పుడు తెలుగులో చదవండి. ఇక్కడ ఇంగ్లీష్లో నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే తెలుగులో పైన కిందన మార్చి ఉంటుంది, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది కాబట్టి నేను మీకు హైలైట్ చేసి పెట్టాను. చూడండి ఒకసారి 14 వచనం చదువుదాం. 14-15 కలిసి అదే చదవండి. 14 మీరు స్టార్ట్. మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన. చాలు అక్కడ ఆగండి. ఏంటది? వ్రాతరూపకమైన ఆజ్ఞ. అది ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? సెకండ్ ఉంది చూడండి, లీగల్ డిమాండ్స్. ఏంటండి ఇది? లీగల్ డిమాండ్స్. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా చదవండి. ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను. చాలు ఏంటది? రుణముగాను మనకు విరోధముగాను. అది ఫస్ట్ లైన్లో ఉంది. ఏంటది? రికార్డ్ ఆఫ్ డెట్. పత్రం అని ఉంది చూసారా? పత్రం ఏంటది? రుణపత్రము. ఆ తెలుగులో ముందు వెనకాన్ని కలుపుకుంటే ఏముంది? పత్రం. ఏది? రుణముతో ఉన్న పత్రం అనమాట. అదేంటి ఇంగ్లీష్లో? రికార్డ్ ఆఫ్ డెట్. సో ఈ 2 పాయింట్స్ని హైలైట్ చేసాను చూడండి, రికార్డ్ ఆఫ్ డెట్, లీగల్ డిమాండ్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను ఏంటి? టెటలెస్టే అని చెప్పాను. టెటలెస్టే ఫస్ట్ సందర్భం ఏంటి? పెయిడ్ ఇన్ ఫుల్. దేనిలో? బిజినెస్. ఒక అప్పు పెయిడ్ ఇన్ ఫుల్. ఇప్పుడు ఈ ఫస్ట్ పదం ఏంటి? రికార్డ్ ఆఫ్ డెట్ అనగా రుణపత్రము. రుణపత్రం మొత్తం ఏమైపోయింది? చెల్లించబడింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు మనకేమైంది? ఇది అయింది. హల్లెలూయా. రెండోది ఏం చెప్పాను మీకు? కోర్ట్ రూమ్లో లీగల్ క్లియరెన్స్కి వాడతారని చెప్పాను. ఇక్కడ ఏముంది? లీగల్ డిమాండ్స్ అంటే మనకు లీగల్గా డిమాండ్స్ మన మీద ఉన్నాయి, అంటే మనకు విరోధంగా తెలుగులో ఉంటుంది. అదేంటి? మనకు విరోధముగా రుణముగాను అది ఆ పత్రం చెల్లించబడింది కదా, దాన్ని లీగల్ డిమాండ్స్ అని ఇంగ్లీష్లో రాశారు. ఈఎస్వి వర్జన్ ఇది. ఓకే, ఆ లీగల్ డిమాండ్స్ నుంచి మనకేమొచ్చింది? లీగల్ క్లియరెన్స్ వచ్చింది. ఓకే, అలా అర్థమవుతుందా మీకు? ఫస్ట్ది ఏంటి? రుణపత్రం మొత్తము పెయిడ్ ఇన్ ఫుల్, టెటలెస్టై అని అన్నప్పుడు. 2 లీగల్ డిమాండ్స్ మన మీద ఏవైతే ఉన్నాయో, నేను ఏదైతే లీగల్గా అనుభవించాల్సిన శిక్ష ఉందో ఆ శిక్ష అంతా కూడా ఏమైపోయింది? లీగల్ క్లియరెన్స్ వచ్చేసింది నాకు. హల్లెలూయా. టెటలెస్టై అన్నప్పుడు 2 వచనాలు ప్రభు పలికారు. అది కొలస్సీయులకి ఎవరు రాశారు? పౌలు రాశారు. ఎంత గొప్ప విషయం కదా అసలు. ఇది చదువుతుండగా అంటే నేను టెటలెస్టై అనగానే మీనింగ్ చెప్పచ్చు, చాలా బాగుంది అనుకున్నాను. కానీ బైబిల్లో ఎక్కడుంది ఇది అని చదివినప్పుడు ఈ వచనం చాలా అద్భుతం కదా అసలు. పౌలు అదే మాటలు అదే మీనింగ్తో రాశాడు. మూడోది మీకేం చెప్పాను? జయోత్సవం కదా, ఒక జయం. 15వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని. ఆగండి. ఏంటది? జయోత్సవం. ఇంగ్లీష్లో ఏముంది? ట్రయంఫింగ్. హల్లెలూయా. 3 టెటలెస్టై అని చెప్పిన 3 అర్థాలు కూడా ఈ కొలస్సీలకు పౌలు రాశాడండి. హల్లెలూయా. 1 నీ రుణము పెయిడ్ ఇన్ ఫుల్, 2 నీ లీగల్ డిమాండ్స్ క్లియరెన్స్, 3 జయోత్సవం. హల్లెలూయా. ఈ అన్ని మాటల మధ్యలో ఒక ఇంపార్టెంట్ మాట ఉంది. అది ఏంటి తెలుసా? ఇక్కడ నేను బ్లూ కలర్లో పెట్టాను. ఏంటది? అది ఒకసారి తెలుగులో చదువుదామా? పత్రమును మేకులతో సిలువకు కొట్టి. పత్రమును మేకులతో సిలువకు కొట్టి. మనందరం అనుకుంటాం యేసుక్రీస్తుని సిలువకు కొట్టారు మేకులేసి కదా. యేసుక్రీస్తుని 2 చేతులు కదలకుండా 2 కాళ్ళు కదలకుండా సిలువకు కొట్టారు అనుకుంటాం. ఇక్కడ ఏం రాశారు? పత్రమును సిలువకు కొట్టి. ఆయన ఏమన్నాడు? టెటలెస్టై అన్నాడు. ఇప్పుడు రెండో పిక్చర్ ఒకసారి పెట్టవా? ఈ పత్రాన్ని, ఈ రుణపత్రాన్ని సిలువకు కొట్టి ప్రభు టెటలెస్టై అన్నప్పుడు ఏమైంది? మొత్తం క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు ఏం చేశాడని అన్నప్పుడు నా దేవుడు ఇది చేశాడు. హల్లెలూయా. నా పత్రము, నా రుణము ఏదైతే ఉన్నదో దాన్ని సిలువకు కొట్టాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు కాదండి అక్కడ సిలువలో మేకులు పీక్కోలేకపోయింది. నా పత్రం అది, నా రుణం అది, దాన్ని సిలువకు కొట్టి ఆయన ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే నా పత్రాన్ని అంతటిని కూడా మూల్యం చెల్లించేశాడు ఆయన. హల్లెలూయా. ఇది ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని కన్క్లూడ్ చేస్తాను చూడండి. రోమన్స్ 5:18-19 ఒకసారి చదువుదాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 18-19. మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను ఏంటి? ఒక మనుషుని వలన పాపం వచ్చింది, దానివల్ల మరణం వచ్చింది, అది అందరికీ వచ్చింది, దానివల్ల దేవుడి మహిమను
కోల్పోయాం. దాన్ని ఎవరు మనల్ని విమోచించారు? యేసు ప్రభు నిర్దోషము నిష్కలంకమైన ఆ యొక్క రక్తమును చెల్లించి దాన్ని ఆ రుణము ఏదైతే ఆ పత్రం ఉందో దాన్ని సిలువకు కొట్టి టెటలెస్టై అని ఆయన పలికి మొత్తాన్ని స్టాంప్ వేసేసారు. హల్లెలూయా. దానివల్ల ఏం కలిగింది ఒకసారి చదువుదాం. అలాగే ఒక పుణ్యకార్యం వల్ల అక్కడి నుంచి చదువుదాం. అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. హల్లెలూయా. ఒక మనుషుని వలన పాపం ఎలాగైతే వచ్చిందో అదే ఒక మనుషుని వలన మనకి జీవము వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేశారు, నా యేసు ఏం చేశారు అని అడిగితే నా యేసు చేసింది ఇది. హల్లెలూయా. 19వ వచనం కూడా చదువుదామా. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్క మనిషి వలన మనందరం పాపులైపోయాం. ఒక్క మనిషి వలన మనందరం ఏమయ్యాం? మరలా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకొక వచనం, చివరి వచనం చూపించి నేను ముగిస్తాను. రోమన్స్ 6:22, రోమా పత్రిక 6:22 వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అది పాపము నుండి విమోచింపబడిన వారికి ఏమైందండి? పరిశుద్ధత కలిగింది. ఏంటది? ఇంగ్లీష్లో ఏముంటుంది? శాంక్టిఫికేషన్ అని ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ హోలీనెస్ అని రాసింది, ఇంకో వర్జన్లో శాంక్టిఫికేషన్. దాని ఎండ్ ఏమవుతుంది? నిత్య జీవం. అసలు మనిషి పాపం చేసినప్పుడు ఎండ్ ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, మనిషి పాపం చేసినప్పుడు ఎండ్ ఏంటి? మరణం. అది మన లూప్, దానిలోనే ఉండిపోయాం మనం. దానిలోంచి బయటికి తీసుకొచ్చి దేవుడు మనకేం అనుగ్రహించాడు? నిత్య జీవం అనుగ్రహించాడు. ఇది చేసి దేవుడు టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైందని చెప్పారు. హల్లెలూయా. ఒకసారి చివరిగా వచనం చదువుదామా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించని. ఇది దేవుడు భూమి మీదకి వచ్చి చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.